గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటికి హోమియోలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో అనోరెక్టల్ ప్రాబ్లమ్స్ లైక్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఇవి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి మ్యామ్? అండ్ ఎస్పెషల్లీ మనం సమ్మర్లో ఇంకా ఎక్కువ ఎందుకు చూస్తూ ఉంటాం? సో ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇవన్నీ కూడా మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మోషన్ ఏరియా దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్. సో ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే పైల్స్, మొదటగా పైల్స్ ప్రాబ్లమ్ని హర్షమూలలని కూడా అంటారనమాట. సో ఈ పైల్స్ అనేటివి ఏంటివి అని అంటే మోషన్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో, ఆ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని రక్తనాడులు అనేటివి ఉంటాయి అనమాట. అవి ఆర్టరీస్ కాదు, వీన్స్ కాదు, చెడు రక్తనాడులు కాదు, మంచి రక్తనాడులు కాదు, అలా రక్తనాడులు లాగా ఉంటాయి ఆకారాలు. సో వీటిలలో ఏదైనా అబ్నార్మల్గా ఫామ్ అయినప్పుడు, ఏదైనా ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు అవి బయటి చర్మంతో సహా, మెత్తటి చర్మంతో సహా ఈ మోషన్ ఏరియా దగ్గర అవి బయటకు ఉబ్బుతాయి అన్నమాట. అట్లా బయటికి ఉబ్బిన వాటినే పైల్స్ అని అంటాము, హర్షమూలలు అని అంటాం అనమాట. అయితే వీటికి మనం కారణాలు చూసుకున్నట్లయితే, సో పైల్స్ ప్రాబ్లం అంటే మలద్వారం దగ్గర బొడిపెల మాదిరిగా బయటికి ఉబ్బడాన్ని, అది ఒకటి ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, ఒక గ్రేప్స్ బంచ్ లాగా ఉండొచ్చు. సో వీటికి కారణాలు చూసుకుంటే చాలామందికి మోషన్ అనేది ఫ్రీగా లేని వాళ్ళకి, కాన్స్టిపేషన్, చాలా టైట్గా మోషన్ వచ్చే వాళ్ళకి, హార్డ్ మోషన్ వచ్చే వాళ్ళకి, అలాగే పాస్ట్లో ఏదైనా ఎక్కువ డయేరియా అంటే లూజ్ మోషన్స్ ఉండే వాళ్ళకి, ఇంకా ఇరెగ్యులర్ బవెల్ డిసీజ్, ఇరెగ్యులర్ బవెల్ సిండ్రోమ్ లాంటివి, అంటే కొద్ది రోజులు కాన్స్టిపేషన్, కొద్ది రోజులు లూజ్ మోషన్స్ లాగా ఉండే వాళ్ళకి, ఇంకా మోషన్కి చాలాసేపు కూర్చునే వాళ్ళకి, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకి, సో ఇంకా కంటిన్యూస్గా పాస్ట్లో ఏదైనా ఎలర్జిక్, కాఫ్ అలాంటివి, అంటే దగ్గు అనేది విపరీతంగా చాలా రోజులు కంటిన్యూ అయితే కూడా దాని ప్రెషర్ వల్ల కూడా మలద్వారం దగ్గర ఒత్తిడి అనేది ఏర్పడ్డప్పుడు ఆ వెజల్స్ అనేటివి బయటకు ఉబ్బుతాయి అన్నమాట. మోషన్ ఏరియా దగ్గర ఒక బొడిపెల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే పొట్ట లోపల ఎక్కువ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు, అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు, లేదంటే కొంతమందిలో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ ప్రాబ్లం రావచ్చు, లేదంటే పొట్ట భాగం బాగా ఉబ్బిపోయిన వాళ్ళకి, లేదంటే బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, శరీరానికి కదలిక అనేది లేని వాళ్ళకి, మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు, ఫైబర్ అనేది లేని వాళ్ళకి, తీసుకొని వాళ్ళకి, ఆకుకూరలు అస్సలు తినని వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి ఈ హర్షమూలలు అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కంటిన్యూగా రెగ్యులర్గా మాంసాహారం తీసుకునే వాళ్ళకి కూడా ఇది కొంతవరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందనంటే లక్షణాలు మలద్వారం దగ్గర బాగా విపరీతంగా నొప్పి, మంట, దురద, లేదంటే బయటికి స్కిన్ అనేది రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పైల్స్ ప్రాబ్లం అంటే హర్షమూలలు మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లం అనేది దాంట్లో రకాలన్నిటివి కూడా ఉంటాయి అన్నమాట. అంటే అది ఏ పొజిషన్లో ఉంది, తర్వాత దాని స్టేజెస్ ఏంటివి అనేది మనం చూసుకోవాలి. ఇంకా ఈ హెమరాయిడ్స్ అని కూడా అంటాం, ఈ పైల్స్నే హెమరాయిడ్స్ లేదంటే హర్షమూలలు అని అంటాము. సో ఇవి ఇంటర్నల్గా ఉండొచ్చు, ఎక్స్టర్నల్గా ఉండొచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మలద్వారం నుంచి బయటికి కనిపిస్తూ ఉంటాయి, బయటకు కనిపించే చర్మమే ఉబ్బిపోయి ఉంటుంది. సో ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి బాగా పెయిన్ఫుల్ కండిషన్గా ఉంటాయి, కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఇంటర్నల్ పైల్స్ అంటే బయటికి మలద్వారం బయటికి ఏమీ కనిపించకపోయినా కూడా బ్లీడింగ్ అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. సో అవేంటంటే లోపల చర్మంలో పైల్స్ అనేటివి పేగు లోపల చర్మం లోపల పైల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే అక్కడ పెయిన్ రిసెప్టార్స్ అనేటివి ఉండకపోవడం వల్ల నొప్పి అయితే ఇంటర్నల్ పైల్స్లో ఉండకపోవచ్చు, కానీ విపరీతంగా బ్లీడింగ్ అయితే అవుతుంది, బ్రైట్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ అనేది వస్తుంది అని అనుకుంటే దాంట్లో నెక్రోసిస్ లేదంటే థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ అయిపోయి అక్కడంతా పుండు పట్టిపోతే మాత్రం పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అయితే ఈ ఇంటర్నల్ పైల్స్లో మనకి గ్రేడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో గ్రేడ్ 1, 2, 3, 4 అనేటివి ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే జస్ట్ బ్లడ్ వెజల్స్ అనేటివి బయటికి కొంచెం ఉబ్బినట్టుగా లోపలికి ఉండవచ్చు. సెకండ్ స్టేజ్లో ఏంటంటే అవి బయటికి ఉబ్బిపోయి ఉంటాయి. సో మోషన్ వెళ్ళినప్పుడు అవి కొంచెం బయటికి ఉబ్బినట్టు అయ్యి మళ్ళీ అవే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. థర్డ్ స్టేజ్లో ఈ పైల్స్ అనేటివి ఎట్లా ఉంటాయంటే మోషన్కి వెళ్ళినప్పుడు అవి ఆ బొడిపెల మాదిరిగా బయటికి అనేది ఉబ్బుతాయి. అవి చేతితో లోపలికి అనుకుంటే వేలుతో మెకానికల్గా మూమెంట్ ఇచ్చినప్పుడు అవి లోపలికి వెళ్తాయి అన్నమాట. ఇంకా ఫోర్త్ స్టేజ్లో కంటిన్యూ బయటకే ఉంటాయి, అవి మాన్యువల్గా చేసినా కూడా లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే అక్కడ అల్సరేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, థ్రాంబస్ అనేది, నెక్రోసిస్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో అయితే పైల్స్లో విపరీతంగా బ్లీడింగ్, నొప్పి, మంట, దురద,
తర్వాత ఆ ఇంటర్నల్ పైల్స్ అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు మోషన్ అనేది అసలు బయటికి రాదు. ఎంత స్ట్రెయిన్ చేసినా కూడా బ్లడ్ అనేది పడుతుంది కానీ మోషన్ అనేది ఫ్రీగా రాదు. సో చాలాసార్లు మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కంప్లీట్నెస్ అనేది ఉండదు. అలాగే కొంతమందిలో ఏంటంటే పైల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో మలం అనేది స్పర్శ లేకుండా వెళ్ళిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పైల్స్ ప్రాబ్లంకి చాలామంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు. అది వెళ్ళినా మళ్ళీ ఒక 6 నెలలకు అది రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇట్లా 2-3 సార్లు సర్జరీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ ప్రాబ్లంకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనకేంటంటే ఆ బయటకు వచ్చిన పైల్స్ అనేటివి న్యాచురల్గా అవి కొంత అబ్జార్బ్ అయ్యి పెయిన్, మంట, దురద, నొప్పి, స్కిన్ ట్యాగ్స్ అనేటివి పోయే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎన్నో రకాల మందులు ఉంటాయి. నక్స్వామిక, చైనా, యాస్కులస్, కోలిన్సోనియా, రథానియా, ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు ఉంటాయి వాటి లక్షణాలను బట్టి. అలా కాకుండా ఆ పర్సన్ యొక్క మానసిక, శారీరక వ్యాధి లక్షణాలను బట్టి కేస్ స్టడీ అనేది బాగా చేసి దాని ప్రకారంగా మందులు అనేటివి కొన్ని మనకు వస్తాయి అన్నమాట. సో అవి ప్రాపర్ డోసెస్లో వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి పత్యాలు లేకుండా ఈ పైల్స్ ప్రాబ్లం వితౌట్ సర్జరీ పర్మనెంట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కాల్. హలో హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి రాజేష్, గట్టిగా మాట్లాడండి. డౌట్ ఏంటి అడగండి. మేడం, మాకు ఇప్పుడు ఫైల్స్ వచ్చిందా లేదా డౌట్ గా ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ తర్వాత అది కొద్దిగా పెయిన్ గా ఉంది. అక్కడ పెయిన్ అంటే మంటలాగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు? ఒక్కొక్కసారి వస్తుంది, మళ్ళీ కొంచెం హీట్ వస్తుంది, నిలిచిన తర్వాత మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ ఏదన్నా కొద్దిగా ఆల్కహాల్ వల్ల ఎక్కువ హీట్ అయిన తర్వాత చికెన్ అది తినడం వల్ల మటన్ ఫ్రై మార్నింగ్ అలాగా వస్తుంది. అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ అది తగ్గించుకోవడానికి ఏం జరుగుతుంది? నేను చెప్తాను సార్, వినండి. నేను చెప్పేటప్పుడు వినండి. సో ఏంటంటే సార్, ఇది ప్యూర్గా కంప్లీట్గా పైల్స్ అనేది లేకపోయినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన ఆహారపు అలవాట్లు సరిగా లేనప్పుడు ఇట్లా అప్పుడప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు చాలా విపరీతమైన మంట కానీ, నొప్పి కానీ, దురద కానీ, లేదంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం కానీ, తర్వాత స్కిన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఫైనల్గా ఇది కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, పత్యాలు అనేటివి ఉండవు. సో మందులు అనేటివి కరెక్ట్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. కాకపోతే సార్ మీరు కొంచెం మీ అలవాట్లు అనేటివి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మోషన్లో మంట, మోషన్ ఏరియా దగ్గర స్కిన్ బయటికి రావడము, గ్యాస్ ట్రబుల్, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా ఆల్కహాల్, స్మోకింగ్, పాన్, గుట్కాతోటి కొంచెం ఎక్కువ కావచ్చు. అలాగే మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎక్కువ కావచ్చు. నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి, ఎక్కువ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పినవి కొద్దిగా తగ్గించుకొని నీళ్లు కంపల్సరీ ఒక 3 to 4 లీటర్స్ అన్న నీళ్ళు అనేటివి తాగాలి. పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి. పీచు పదార్థాలు అనేటివి ఆకుకూరలలో, పండ్లలో ఉంటాయి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకొని, ఆల్కహాల్ తగ్గించుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కొద్ది రోజులు రెగ్యులర్గా వాడితే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫిస్టులా ఉంటుంది కదా, సో ఫిస్టులా ఒకసారి ఒక కామన్ మ్యాన్కి స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ? సో ఇంతసేపు నేను చెప్పింది పైల్స్ అంటే అర్షమూలలు మోషన్ ఏరియా దగ్గర బయటికి బొడిపల మాదిరిగా ఉబ్బడాన్ని పైల్స్ అంటారు. అలాగే మోషన్ ఏరియా దగ్గర ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో ఫిస్టులా అనేది ఒక రకము. ఫిస్టులా అంటే ఏంటంటే మోషన్ ఏరియా చుట్టుపక్కల లేదంటే మోషన్ ఏరియా దగ్గర కానీ ఒక పింపుల్ లాగా, ఒక బొడిప మాదిరిగా, ఒక గుల్ల మాదిరిగా ఏర్పడి అక్కడ ఈ హోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే బయట చర్మానికి, మోషన్ ఏరియా లోపల, పేగు లోపల చర్మానికి రంధ్రాలు అనేటివి ఏర్పడడాన్నే ఫిస్టులా అంటారు. ఈ ఫిస్టులాస్లో ఏంటంటే కంప్లీట్ ఫిస్టులా ఉండొచ్చు, పార్షియల్గా ఉండొచ్చు. అంటే కంప్లీట్గా బయట చర్మం నుంచి లోపల చర్మం వరకు రంధ్రం అనేది ఏర్పడవచ్చు, లేదంటే బయట చర్మం నుంచి కొంత లోతు వరకు హోల్ అనేది, రంధ్రం అనేది ఏర్పడవచ్చు అనమాట. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయనంటే కంటిన్యూస్గా మోషన్ ఏరియా లేదంటే మోషన్ ఏరియా చుట్టుపక్కల ఏరియాస్లో ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి కంటిన్యూస్గా ఒక డిశ్చార్జ్, అంటే ప్యూర్గా బ్లడ్ అనేదే కాకుండా సో ఒక డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కంటిన్యూగా ఆ డ్రాప్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడు గంటకి డ్రెస్సింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది. కాబట్టి సో ఇంకోటి ఏంటంటే ఈ ఫిస్టులా ప్రాబ్లం అనేది కొంచెం మొండి వ్యాధి అనమాట. మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్లో
ఫిస్టులా అనేది మొండి వ్యాధి. ఇంకోటి ఈ ఫిస్టులాలో ఏంటంటే ఒక దారం పట్టేంత సన్నగా ఉండొచ్చు, అలాగే చాలా వెడల్పుగా కూడా ఈ రంధ్రాలు అనేటివి ఏర్పడవచ్చు. ఒక రంధ్రం నుంచి 2-3 రంధ్రాలు కూడా ఏర్పడవచ్చు అనమాట. ఇంకా అది మలద్వారం కాబట్టి తేమ ఎక్కువ ఉండే ఏరియా కాబట్టి తొందరగా హీలింగ్ అనేది అవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. సో వీటికి చాలామంది డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. వీటికి కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే హోమియోపతి ద్వారా ఏంటంటే న్యాచురల్గా అవి పూడిపోయే విధంగా అక్కడ ఏమన్నా పస్ అనేది ఫామ్ అయినప్పుడు అది క్లియర్ అయ్యేటట్టు, తర్వాత అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వాటి తీవ్రత అనేది తగ్గించుకోవచ్చు. మందులు వాడడం వల్ల మోషన్ ఫ్రీగా పెట్టుకోవచ్చు. అలాగే ఆఫీస్లో ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా సర్జరీస్ లేకుండా మెడిసిన్ వాడితే తగ్గే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఓకే, కాల్. హలో మేడం, మేము అంతకుముందు ఫిస్టులాకి సార్ చెప్పండి. ఆపరేషన్ చేయించాం మేడం. ఓకే అండి, చెప్పండి సార్. ఫిస్టులా ఆపరేషన్ చేయించాము. మళ్ళీ ఆపరేషన్ చేయించిన వాళ్ళకి ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఈ హోమియో మందు ద్వారా ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయా? పర్మనెంట్ సొల్యూషన్ రాకుండా మళ్ళీ చెప్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ప్రాబ్లం ఉందా సార్? ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు మేడం. మొన్న ఈ మధ్య నేను ఆల్రెడీ చేయించి 3 నెలలు అయింది. లైట్ గా చెమ్మలాగా అనిపిస్తుంది. ఓకే సార్, ఓకే. మళ్ళీ యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేస్తే ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. సరే సార్, సరే. హోమియోపతి ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోండి మీరు. దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇట్లా రిపీట్గా నేను చెప్పేది వినండి సార్, వినండి. అయితే మళ్ళీ మళ్ళీ ఇట్లా రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. మెడిసిన్స్ వాడుతూ ఉంటాయి. ఎందుకంటే సర్జరీస్ చేయించుకున్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా మాంసాహారం ఎక్కువ తీసుకున్నా, నీళ్లు తక్కువ తాగినా, చాలా గంటలు కూర్చొని జర్నీలు చేసినా, సో ఇలాంటి కొన్ని రీజన్స్ వలన హీట్ అనేది ఎక్కువ ఉండడం, ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వల్ల మలద్వారం దగ్గర మళ్ళీ ఇవి కొన్నిసార్లు రీఓపెన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ తేమలాగా ఏర్పడుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువైపోతాయి మనం నెగ్లెక్ట్ చేస్తే. అయితే ఇట్లా మందులు వాడుకుంటే అప్పటి మందం తగ్గుతున్నాయని మీరు అంటున్నారు కదా, అదే తాత్కాలికంగా ఉపశమనం ఉన్నా మళ్ళీ ఎప్పుడో ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఆల్రెడీ సర్జరీ అయింది అంటే మళ్ళీ సర్జరీస్కి వెళ్ళడం మంచిది కాదు. కాబట్టి హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. దీంట్లో మీకు వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, ఇంకా మీకున్న ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మందులు అనేటివి వాడుకుంటే, ఇంకా ఏదైనా లోపల ప్రాబ్లమ్స్, రంధ్రాలు అట్లా ఏమైనా ఉన్నా, పైల్స్ ఉన్నా, ఫీజర్స్ ఉన్నా కూడా మందులతోనే అవి న్యాచురల్గా క్లియర్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు. వీలుంటే మీకు ఆల్రెడీ సర్జరీ చేసిన ఏదైతే డిశ్చార్జ్ సమ్మరీ షీట్ ఉంటుందో అది తీసుకొని కన్సల్ట్ అవ్వండి, బెస్ట్ రిజల్ట్ ఇస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫీజర్స్కి కూడా సేమ్ రీజన్స్ ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా, అండ్ వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఫిజర్స్ అనేది కూడా ఏంటంటే మలద్వారం దగ్గర ఆ మెత్తటి చర్మం ఏదైతే ఉంటుందో ఆ మలద్వారం దగ్గర కట్ అయిపోతాయి అనమాట. స్కిన్ అనేది చీలికలు ఏర్పడుతూ ఉంటాయి, ఒక క్రాక్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. సో వీటినే మనం ఫిజర్స్ అని అంటాం. ఈ ఫిజర్స్కి కూడా కారణాలు ఇంచుమించుగా మనకేంటంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామన్గా తీసుకునే ఆహారాన్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి, హీట్ ఎక్కువ ఉండడం, మన చెడు అలవాట్లు, నీళ్ళు ఎక్కువ తాగకపోవడము, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, లేదంటే చెడు అలవాట్లు ఎక్కువ ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడము, పొట్ట బాగా ముందుకొచ్చి ఉండడము, లేదంటే గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, తర్వాత మోషన్ బాగా టైట్గా వచ్చే వాళ్ళకి కామన్గా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఫిషర్స్ కూడా, ఈ కట్స్ అనేటివి కూడా పేపర్ కట్ లాగా అంటే సన్నగా ఉండొచ్చు, లేదంటే చాలా వెడల్పుగా లోపలికి పేగు వరకు కూడా డీప్ వెళ్ళిపోయే విధంగా డీప్గా కూడా ఈ కట్స్ అనేటివి ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మోషన్ వెళ్ళిన ప్రతిసారి ఆ కట్ మీద రాపిడి పడ్డప్పుడల్లా చాలా విపరీతమైన మంట, నొప్పి, కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంతమందికి అవి హీల్ అయిపోయి కూడా చేతికి తగులుతూ ఉంటాయి అన్నమాట. అవి హీల్ అయిపోయినట్టుగా తెలుస్తుంటాయి. మళ్ళీ మోషన్ టైట్ అయినప్పుడు అవి తెగిపోతూ ఉంటాయి. అయితే ఇది ఇలా లైఫ్ లాంగ్ కంటిన్యూ అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సర్జరీ చేసినా కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది, హోమియోపతి ట్రీట్మెంట్. సో ఈ మందులతోనే మనం కొంచెం మన అలవాట్లు చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఈ మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటి? అదే అన్నం తిన్నప్పుడు దురదలేస్తున్నామా, పై దురదలేస్తుందండి? ఓకే, ఎంతకాలం నుంచి అండి? 2 నెలలు వచ్చిందమ్మా. ఏమైనా చూయించుకున్నారా, మందులు వాడినరా? ఏం వాడలేదు. సరే సార్, ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, నేను చెప్తాను, వినండి. సో వినండి సార్ చెప్పేటప్పుడు. సో స్కిన్లో దురదలు, అది తినేటప్పుడు కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పడని తిన్నప్పుడు కానీ స్కిన్లో ర్యాషెస్, దురదలు అనేటివి ఏర్పడడాన్ని స్కిన్ ఎలర్జీ అంటాము, ఆర్టికేరియా అని అంటాము.
సో ఈ అర్టికేరియా అనేది ఏంటంటే పడని వస్తువులు తిన్నా, చెమట వల్ల, వేడి వల్ల, లేదంటే ఇంకా ఎలర్జీస్ అనేటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి సడన్గా ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అనేది సరిగా లేని వాళ్ళకి, రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, ఎక్కువ శాతం బయట వస్తువులు తినే వాళ్ళకి, నిద్ర సరిగా లేని వాళ్ళకి, ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకి ఇట్లా స్కిన్ ర్యాషెస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి ఈ స్కిన్ ర్యాషెస్ ఆల్ ఓవర్ బాడీ ఏర్పడి విపరీతంగా దురద ఉంటుంది. కొంతమందికి లిప్స్ బాగా ఉబ్బిపోయి, పెదాలు బాగా ఉబ్బిపోయి, కళ్ళు ఉబ్బిపోయి, చేతులు ఉబ్బిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫీవర్ కూడా వచ్చేస్తుంది అది తట్టుకోలేక. సో అంతవరకు వెళ్ళకుండానే ఫస్ట్ స్టేజెస్లోనే గమనించుకొని దీని ట్రీట్మెంట్ ఉంది, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ అనేటివి రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇన్స్టంట్ రిలీఫ్ ఉంటుంది. అలాగే కొద్దిగా లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే ఆ స్కిన్ ర్యాషెస్, ఎలర్జీ, అటికేరియా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. కాల్. హలో హలో మేడం. చెప్పండి మహేష్, మీ సమస్య ఏంటి? మేడం నాకు పిస్టల్ అయింది మేడం. ఓకే. పిస్టల్ అయ్యి 2 years కింద అయింది మేడం. ఆపరేషన్ చేయించుకుని సర్జరీ చేసుకున్నా మేడం. ఓకే అండి. అయితే మళ్ళీ అయింది మేడం. ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు నాకు పిస్టల్ మళ్ళా అయ్యి ఒక 2-3 months అవుతుంది మేడం మళ్ళా. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రజెంట్ మేడం పిస్టల్ ఎక్కడైతే ఉందో అక్కడి దగ్గర బ్లీడింగ్ కానీ ఇట్లా అవుతుంది మేడం. మేడం మన నొప్పిగా ఉంది, ప్లస్ ఒకటి కూర్చున్న కొద్దీ మనకు బ్లీడింగ్ అవుతుంది మేడం. అది 2 years కింద బ్యాక్ చేపించిన మేడం. మళ్ళీ అయింది మేడం. ఓకే సార్, చెప్తాను వినండి. ఇది క్యూర్ అవుతుంది సార్. దీనికి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్, పత్యాలు లేకుండా ఫిస్టులా అనేది క్యూర్ చేసుకోవచ్చు. సో అయితే ఫిస్టులా అనేది కొంచెం మొండి వ్యాధి సార్. ఇవి ఆపరేషన్కి వెళ్ళినా కూడా అవి మళ్ళీ రీఓపెన్ అవుతూ ఉంటాయి. మన ఆహారపు అలవాట్లు సరిగా లేకపోయినా, ఎక్కువ బయట వస్తువులు తీసుకునే వాళ్ళకి, ఎక్కువ మాంసాహారం తీసుకునే వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి, పీచు పదార్థాలు తక్కువ తీసుకునే వాళ్ళకి, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చునే వాళ్ళకి, మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళకి కొద్దిగా ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల స్కిన్ దగ్గర ఒక పింపుల్ లాగా ఏర్పడి అవి మళ్ళీ సర్జరీ అయిన చోటే మళ్ళీ రిపీట్ కావచ్చు, లేదంటే వేరే చోట్ల కూడా అవి రిపీట్ కావచ్చు. దానివల్ల ఏంటంటే ఒక పింపుల్ లాగా ఏర్పడి ఇక కంటిన్యూస్గా చీమో రక్తం లాగా కంటిన్యూస్ డిశ్చార్జ్ అనేది, ద్రవం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కొన్నిసార్లు గడ్డల మాదిరిగా తగులుతూ ఉంటాయి, గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, నడవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి మరీ ఎక్కువైపోతే మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్జరీ అనేది ఫైనల్ కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది. మందులు వాడుకుంటూ, ఎందుకంటే పుట్టుకతోటి ఉన్నది కాదు కాబట్టి, సో మనం మందులు వాడుకుంటూ కొంచెం మన అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే ఈ ఫిస్టులా ప్రాబ్లం కానీ, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీ సమస్య మేడం నేను బ్లడ్ లైన్ పోయినప్పుడల్లా ఇట్లా ముడ్డు మాదిరి బయటకు వచ్చి 2 జంపగా వస్తున్నాయి మేడం. పైల్స్ అంటున్నారు. ఒక 6 నెలలు అవుతుంది మేడం, ఎక్కువ నొప్పింది. ఓకే సార్, చెప్తాను. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. ఇట్లా మోషన్కి వెళ్ళినప్పుడే అవి బయటికి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మీరు ఫస్ట్ స్టేజ్లోనే ఇంకా వచ్చి ఉంటే బాగుండేది. ఇంకా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పెద్దగా అయిపోతాయి సార్. సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్జరీకి వెళ్ళినా మళ్ళీ కొద్ది రోజులకు అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి నీళ్లు ఎక్కువ శాతం తాగండి, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ కారాలు, ఉప్పులు లేకుండా కొంచెం ఇలా ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. డైలీ కంపల్సరీ ఒక ఫ్రూట్ అన్న తీసుకోవాలి, పండు ఒకటి తీసుకోవాలి. మాంసాహారం కంప్లీట్గా కొన్ని రోజులు తగ్గించేసేయండి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ, నీళ్ళు ఎక్కువ తాగుకుంటూ, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ, ఒకవేళ మీరు బరువు అనేది ఎక్కువ బరువు ఉన్నా, అధిక బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా చూసుకోవాలి. ఆ హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా మెయింటైన్ చేయాలి. మోషన్కి గంటల కొద్దీ కూర్చోవద్దు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. ఎందుకంటే మోషన్ గట్టిగా వచ్చినప్పుడల్లా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు బయటికి వేలాడుతున్నాయంటే మేబీ అది 2nd to 3rd స్టేజ్ వరకు వెళ్తూ ఉంది. ఫైనల్ 4th స్టేజ్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి మా బ్రాంచెస్ ఎక్కడైనా. మందులు వాడుకుంటే మెల్లమెల్లగా బయటికి వచ్చినాయి కొద్దిగా సైజ్ అనేది తగ్గుతుంది. మనకి నొప్పి, మంట, దురద, బ్లీడింగ్ ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, కాల్. హలో మేడం, నమస్కారం అండి. చెప్పండి మల్లేష్, మీ డౌట్ ఏంటి? నాకు ఫైల్స్ మేడం, మేడంతో మాట్లాడాలి. చెప్పండి సార్, నేను డాక్టర్ని. చెప్పండి సార్. మేడం నమస్కారం అండి. నమస్కారం సార్. అయితే నాకు ఫైల్స్ మేడం ఒక 7-8 ఏళ్ల నుంచి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యాక్చువల్ గా. ఓకే సార్. అయితే ఆయుర్వేదం మందుల మీద దానికి బ్లీడింగ్ రాకుండా ఆపినాయి మేడం. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది మోషన్ వెళ్ళినప్పుడల్లా అది బయటకు వస్తుంది కానీ లోపలికి వెళ్తలేదు మేడం. ఇట్లా కడుక్కున్నప్పుడు కానీ, ఇట్లా
చేతోని గడ్డలక తగులుతుంది, అది బయటికి పిలకలాగా వస్తుంది, అది మళ్ళీ లోపలికి పోవడం లేదు మేడం. ఓకే సార్, అంటే అది అంటే అది బయటికి మాత్రమే వస్తుంది కానీ దానివల్ల ఏమి ఇబ్బంది అవుతలేదా సార్ మీకు? అవును మేడం. ఓకే సార్, బాధపడకండి. ఇబ్బంది అవుతలేదు కానీ అది చాలా కష్టం అవుతుంది మేడం, ఎందుకంటే మళ్ళీ లోపలికి తోపుకోవడం అనేది చాలా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే కాల్ చేసిన మేడం. ఓకే సార్, ఓకే, ఇది కూడా తగ్గించుకోవచ్చు అండి. ఇట్లా మళ్ళీ మోషన్కి వెళ్ళినప్పుడు ఒక గడ్డ మాదిరిగా బయటికి ఉబ్బిపోయడము ఇలాంటి వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. అంటే కంప్లీట్గా బ్లీడింగ్ అనేది లేకపోయినా కూడా ప్రతిసారి అది చేయితోటి లోపలికి అనుకోవాలి అని అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దగా అయిపోతుంది సార్. అయితే నేను ఇంతసేపటి నుంచి చెప్తున్న విధంగానే కొంచెం నీళ్ళు ఎక్కువ తాగండి, ఒకటే పొజిషన్లో గంటల కొద్దీ ఉండకూడదు, మాంసాహారం కొద్దిగా లిమిట్లో తీసుకోండి, కంపల్సరీ డైలీ ఒక పండన్న తీసుకోండి, అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి సార్. అంటే మీరు ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్ ద్వారా కొద్దిగా ప్రాబ్లం తగ్గింది అంటున్నారు కదా, హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మంచి ఫలితం ఉంటుంది, ఆ సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఒక చిన్న పులిపిరి మాదిరిగా ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ ఆ సైజ్ అనేది రెడ్యూస్ అవుతే ఇంకా బాగుంటుంది. వీలుంటే మాకు ఏ బ్రాంచ్ అయినా మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, కాబట్టి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కూడా తీసుకురండి. సో వాటిని స్టడీ చేసి మందులు ఇస్తాం, మందులు వాడితే కొద్ది రోజుల్లో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, కాల్. హలో చెప్పండి వెంకటేశ్వర్లు గారు, మీ డౌట్ ఏంటి? మేడం మా అబ్బాయికి 14 years, 10th class, అబ్బాయికి ఫైల్స్ వచ్చినాయి మేడం. ఓకే, ఆ అబ్బాయికి మెటీరియల్స్ ఇచ్చినప్పుడు కూడా చిన్న తగులుతా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బంది పడినాడు, కూర్చోవడానికి చాలా కష్టంగా ఉందని ఇబ్బంది పెడతా ఉన్నాడు. దానికి ఆపరేషన్ సరైన మార్గమా లేదంటే ఇంకేమైనా మార్గం ఉందని? నేను చెప్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి పైల్స్ ప్రాబ్లమ్కి వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర, ఇమీడియట్ రిలీఫ్ కూడా ఉంటుంది. కాబట్టి సో అది లేట్ చేస్తుంటే స్టేజెస్ అనేది పెరుగుతాయి. పైల్స్లో కూడా 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో అవి స్టేజెస్ సెకండ్, థర్డ్ స్టేజ్లో ఉన్నా కూడా మన పరిస్థితి బాగాలేకపోతే ఆ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా పెయిన్ అనేది ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఉంటుంది, కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పే జాగ్రత్తలు అయితే పాటించుకోండి వచ్చే వరకు. సో మా దగ్గర కన్సల్ట్ అయ్యేలోపు. సో నీళ్ళు అయితే కంపల్సరీ 3 లీటర్లు నీళ్లు తాగాలండి రోజు. కంపల్సరీ ఏదో ఒక పండు, పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఇలాంటివి బాగా తీసుకోవాలి. వెయిట్ అనేది ఎక్కువ ఉన్నాడా తక్కువ ఉన్నాడా గమనించుకోమనండి, ఎందుకంటే అండర్ వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా, రక్తహీనత ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మోషన్కి గట్టిగా వచ్చే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవాలి. దానికి పీచు పదార్థాలు, ద్రవ పదార్థాలు, నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటా కొద్దిగా మోషన్కి గంటల కొద్ది కూర్చోవద్దు, ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. వీలుంటే మీ బాబుని తీసుకొని కన్సల్ట్ అవ్వండి మా నియరెస్ట్ బ్రాంచ్లో. సో ఎగ్జామినేషన్ కూడా చేస్తారు, దాని ప్రకారంగా మందులు వాడుకుంటే మీకు విదిన్ ఫ్యూ డేస్ వితౌట్ సర్జరీ ఇది క్యూర్ అవుతుంది. ఆ సైజ్ కూడా తగ్గిపోతాయి అండ్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటే కూడా తగ్గుతుంది. ఓకే డాక్టర్, యూజువల్లీ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పెయిన్ ఆర్ బ్లీడింగ్ వచ్చే వరకు మళ్ళీ ఎందుకు రియాక్ట్ అవ్వరు? ఒకవేళ నార్మల్ అయిపోతే నార్మల్ అవుతారు, మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. సో అసలు ఎలా కేర్ తీసుకోవాలి? సో ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పినట్లుగానే కంపల్సరీ ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకుంటూ, పీచు పదార్థాలు తీసుకుంటూ, మన హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉంటాయి, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు, లేదంటే కడుక్కునేటప్పుడు చేతికి వేళ్ళకి తగలడము, లేదంటే ఒక గడ్డ మాదిరిగా ఉండడము, లేదంటే మోషన్లో బ్లీడింగ్ అనేది అవ్వడము, లేదంటే మోషన్ బ్లాక్ కానీ బ్లీడింగ్ కానీ అవ్వడము, ఇలాంటివి ఉన్నట్లయితే మీరు గమనించుకోవాలి. దాని తగ్గట్టుగా ఏంటంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకూడదు. సో ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఇమీడియట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి, మలద్వారం దగ్గర ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది గడ్డ ఉండొచ్చు, క్యాన్సర్లు ఉండొచ్చు, లేదంటే పూత ఉండొచ్చు, పుండు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, పాలిప్స్ ఉండొచ్చు, సో ఇంకా ఏదైనా ఈ అల్సరేటివ్ కొలైటిస్ లాంటివి ఉండొచ్చు. సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసుకొని, మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని కరెక్ట్ డోస్ పడితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పెద్ద పేగు, చిన్న పేగు, కింద పేగులో వచ్చే సమస్యలన్నిటి కూడా వితౌట్ సర్జరీ శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి పాటించుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు అనరెక్టల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకేమన్నా కాంప్లికేషన్స్ కానీ ఇంకేమైనా రిస్క్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? సో చాలామంది చిన్నగా సిమ్టమ్స్ మొదలవుతున్న కొద్దీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, అది సంవత్సరాలు అలాగే భరిస్తూ తాత్కాలికంగా అప్పటి మందం తగ్గేటట్టు చూసుకుంటుంటారు.
కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు కానీ లేదంటే విపరీతంగా పెయిన్ వస్తుంది, మందులు వాడినప్పుడు తగ్గినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం మలద్వారం దగ్గర రిపీట్ అవుతుంది అని అంటే నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కంటిన్యూస్గా అల్సరేషన్స్ లాగా ఫామ్ అవ్వడం, లోపల పూతలాగా ఉండడం, లేదంటే కంటిన్యూ బ్లీడింగ్ అనేది అవ్వడం మంచిది కాదు. కొన్నిసార్లు రెక్టల్ కొలాన్ క్యాన్సర్స్ లాంటివి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంకా పైల్స్ వచ్చినా కూడా అవి ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళిపోవచ్చు, సర్జరీ వరకు వెళ్ళొచ్చు. ఫిస్టులాస్ కూడా అంటే రంధ్రాలు అనేవి కూడా ఒక రంధ్రం కాకుండా ఒకరి దాంట్లో నుంచే 3-4 రంధ్రాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి దీనివల్ల విపరీతమైన రక్తహీనత, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తర్వాత జ్వరం వచ్చినట్టుగా ఉండడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం, హెయిర్ ఫాలింగ్, ఇవి ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా రావచ్చు. కాబట్టి ఈ లక్షణాలు కనుక గమనించినట్లయితే ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీకు బయటికి పైల్స్, ఫిషర్స్, లేదంటే మలద్వారం దగ్గర మలబద్ధకము, లేదంటే ఇలాంటివి ఉన్నా కూడా లోపల ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, మీరు వాడే మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. వీటన్నిటికి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.